ఏప్రిల్ 18వ తారీఖు నుండి పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసం. వైశాఖ మాసంలో అనేక పర్వదినాలు, అంతా విష్ణుమయం. విష్ణు ఆరాధన విపరీతంగా చేయడం ద్వారా మీరు మీ కుటుంబాలు చల్లగా ఉంటాయి. చూడండి, 22వ తారీఖున శంకర జయంతి, శివాభిషేకానికి వెళ్ళిపోవాలి పొద్దున్నే లేచి. 30వ తారీఖు నృసింహ జయంతి, సంపదల కోసం అష్టైశ్వర్యాలు పట్టడానికి లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రం అనేక సార్లు 11, 21, 45 మీ ఇష్టం, మీ ఓపికను బట్టి, మీ సమస్యను బట్టి. 12వ తారీఖు మే హనుమత్ జయంతి, హనుమతి బడబానల స్తోత్రం చదువుకోవాలి 11 సార్లు. తిరుగుంటుందా? సాధన తెలిసి చేయాలి నాన్న. తెలుసుకొని ఏ రోజు ఏది చేయాలి, ఎట్ట చేయాలో తెలుసుకొని చేస్తే మనదే విజయం. భక్తుడిని మించి భగవంతుడికి ఇంకెవ్వడూ లేడు, గుర్తుపెట్టుకో.